అంటే యాదవుల విషయానికి వస్తే ఆర్థికంగా బాగానే ఉన్నారు, కానీ రాజకీయంగా మాత్రం ఎదగలేకపోతున్నారు అనేసి వాస్తవంగా కూడా మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. సో ఎందుకు ఈ యాదవులు వెనకబడిపోతున్నారు ముఖ్యంగా రాజకీయాల్లో? ఘనమైన ప్రాచీనమైన రాజవంశాల చరిత్ర ఉంది. కాకపోతే కొంత ఆధునికంగా ఆధునికంగా కూడా ఎన్నో రాజవంశాల చరిత్ర ఉంది మనకు. వాటిని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు నడవాలి. అన్ని రంగాల్లో మనం ఎదగాలి. ఓకే, అన్ని రంగాల్లో ఎదగడానికి చాలా అవకాశాలని, వనరుల్ని, జనాభా ఉంది. మనం ప్రతి రంగంలో కూడా అంకిత భావంతో ఏకాగ్రతతో కష్టపడితే తప్పకుండా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. మనకు కూడా ఆ శక్తి సామర్థ్యాలని శ్రీకృష్ణ భగవానుడు మనకు రక్షకుడిగా ఉన్నాడు. ఆయన అందరికీ దేవుడే. విశ్వమానవ సేవసే కృష్ణ ప్రేమ సారాంశము. సో ఆయన వసుదైవ కుటుంబం అనే విశ్వమానవ భావనతో మనం అందరినీ కలుపుకొని ముందుకెళ్ళాలి. ఆ యొక్క వారి యొక్క భగవంతుడు చూపిన ఏదైతే మార్గం ఉందో అనుసరిస్తూ మనం ముందుకెళ్ళాలని నేను ఆశిస్తున్నాను.